వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 151వ భాగం 23:3-26 కిష్కింధాకాండలో 62వ సర్గలో వచ్చా. సంపాతిని ఓదార్చి దిశాకరుడనేవాడు భవిష్యత్తులో రాముడికి సహాయం చెయ్యటానికి ప్రాణాలు ధరించి ఉండమని ఆదేశించటం. ఏవ ముక్త్వా మునిశ్రేష్టమరుదం భృషదుఃఖితః అధధ్యాత్వా ముహూర్తంచ భగవాన్ ఇదమబ్రవీత్. నేను ఆ మహాముడితో ఇలా చెప్పింది చాలా దుఃఖిస్తూ ఏడ్చాను. అప్పుడు పూజ్యుడైన మహర్షి కొంచెం సేపు ఆలోచించి ఇలా అన్నారు. పక్షౌ చ తౌ పపక్షౌ చ పునరవ్యౌ భవిష్యతః చక్షుషీ చైవ ప్రాణాశ్చ విక్రమశ్చ బలంచతే. నీకు కొత్త రెక్కలు చిన్న రెక్కలు పుడతాయి రాబాయ్. అలాగే దృష్టి, ప్రాణశక్తి, పరాక్రమం, బలం కూడా క్రమంగా కలు. పురాణేషు మహత్కార్యం భవిష్యం హి మయా శృతం దృష్టం మే తపసా చైవ శ్రుత్వా చ విదితం మమ. ఒక మహాకార్యం జరగాలి అని నేను పూర్వం విన్నా. నా తపస్సు చేత కూడా ఆ విషయం నేను అర్థం చేసుకోగలను. ముందుగా విని తర్వాత తపోబలంతో చూశాను. రాజా దశరథో నామ కశ్చిదిక్ష్వాకువర్ధన తస్య పుత్రో మహాతేజ రామో నామ భవిష్యతి. ఇక్ష్వాకు వంశానికి వృద్ధి కలిగించే దశరథుడనే రాజున్నాడు. అతనికి మహా తేజస్శాలి అయిన రాముడనే పుత్రుడు కలుగుతాడు. అరణ్యంచ సహ భ్రాత్రా లక్ష్మణేన గమిష్యతి. తస్మిన్ అధ్యే నియుక్తః ఆసన్ పిత్రా సత్యపరాక్రమః. సత్యపరాక్రమం గల రాముడు ఆ విధంగా చెయ్యాలని తండ్రి ఆజ్ఞాపించటం చేత సోదరుడైన లక్ష్మణుడితో కలిసి అరణ్యానికి రాగలడు. అంటే జరిగేది. నైరుతో రావణో నామ తస్య భార్యాం హరిష్యతి. రాక్షసేంద్రో జనస్థానే అవజ్జహాసురదానవై. రాక్షసరాజు దేవతల చేత దానవుల చేత వధింపశక్యం కాని వాడైన రావణ్ అనే రాక్షసు జనస్థానంలో ఉన్న అతని భార్యను అపహరిస్తాడు. సా చ కాపై ప్రలోభ్యంతి భక్షైర్భోజ్యై చ మైథిలి న భోక్షతి మహాభాగ దుఃఖమగ్నా యశస్విని. దుఃఖంలో మునిగి ఉన్న మహాభాగ్యవంతురాలు, కీర్తివంతురాలు అయిన సీత కామాలను, భక్ష్యాలను, భోజ్యాలను చూసి ప్రలోభ పెట్టినప్పటి వాడు ఆమె తీసుకోదు, తినదు, తాగదు. పరమాన్నంచ వైదేహ్య జ్ఞాత్వాదాస్యతి వాసవ యదన్నమృత ప్రేక్ష్యం సురాణామపి దుర్లభం. ఆ విషయంలో తెలుసుకున్న దేవేంద్ర అమృతంతో సమానమై దేవతలకు కూడా దుర్లభమై పరమాన్నం సీతకి ఇవ్వగలుగుతాం. అది తింటే మళ్ళీ ఆకలు దప్పులు ఉండవు. తదన్నం మైథిలే ప్రాప్య విజ్ఞాయేంద్రాదిదం పిది అగ్రముద్ధృత్య రామాయ భూతలే నిర్వశిష్యతి. సీత ఆ అన్నం ఇంద్రుడి నుంచి వచ్చిందని తెలుసుకొని పైభాగాన్ని తీసి రాముడి కొరకై నేల మీద ఉంచగల. యది జీవతి మే భర్త లక్ష్మణో వాపి దేవర దేవత్వం గచ్చతోర్వాపి తయోరన్నమిదం ప్రీతి. నా భర్త అయిన రాముడు, మరిది అయిన లక్ష్మణుడు జీవించి ఉన్న స్వర్గస్థులే. ఈ అన్నం వాళ్ళకి చెందుగాక అని పలికి నేల మీద పుష్యంతి ప్రేషితాస్తత్త రామదూతా ప్రభంగమా ఆఖ్యేయ రామ మహిషి త్వయా తేభ్యో విహంగమా. పక్షిరాజా, రాముడి దూతలైన వానరుడు రాముడు పంపగా అక్కడికి వస్తా. నువ్వు రాముడి భార్యను గురించి నీకు తెలిసిందంతా వాళ్ళకి చెప్పు. సర్వధాచ
న గంతవ్యమీదృశः క్వ గమిష్యసి దేశకాలో ప్రతీక్షస్వ పక్షౌ త్వం ప్రతిపక్ష్యతే. నువ్వు అన్ని విధాలా ఎక్కడికి వెళ్ళకూడదు. అట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్తావు? దేశాన్ని కాలాన్ని కోసం నిరీక్షించు నీ సావు. నీకు మళ్ళా రెక్కలు వస్తాయి. ఉత్సహేయమహం కర్తుమద్యైవ త్వాం సభక్షకం ఇహస్త్వం హి లోకానాం హితం కార్యం కరిష్యసి. నేను ఇప్పుడే నీకు రెక్కలు పుట్టించడానికి నా సామర్థ్యంతో నీకు తెప్పించగా, కానీ నువ్వు ఇక్కడే ఉండి లోకాలకు హితమైన కార్యం చెయ్యాలి. నీకు రెక్కలిస్తే నువ్వు దుబ్బుపోతే ఏమైపోవు? నేను చెప్పిన పని అంతా ఆగిపోదు. త్వయాసి ఖలు కార్యం తయోశ్చ నృపపుత్రయో బ్రాహ్మణానాం గురూణాం చ మునీనాం వాసవస్య చ. నువ్వు కూడా ఆ రాకుమారులకు బ్రాహ్మణులకు పూజలైన గురువులకు దేవేంద్రుడు హితకరాలైన పనులు చెయ్యాలి కదా. అందుకని ఇక్కడే పడుండు. ఇచ్ఛామ్యహమపి ద్రష్టుం భ్రాతరౌ రామలక్ష్మణౌ చేచ్చే నేచ్చే చిరంధారయితుం ప్రాణాంస్తక్షే కలీవరం. ఇచ్ఛాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 2షష్టితమః సర్గః. సోదరుడైన రామలక్ష్మణులు చూడాలని నాకు కూడా కోరిక ఉంది, కానీ చిరకాలం ప్రాణం ధరించడం నాకు ఇష్టం లేదు. అందుచేత ఈ శరీరాన్ని విడిచివేస్తానని యథార్థాన్ని చూసిన ఆ మహర్షి ఆ విధంగా చెప్పు. ఇది 62వ సర్గ కిష్కింధాక. 63వ సర్గ 63. ఏతైరన్యైశ్చ బహుభిర్వాక్యైర్వాక్య విశారదః మాం ప్రశస్యాభ్యన్మజ్ఞానుజ్ఞాయ ప్రవిష్టః స స్వమాలయం. మాటలలో నేర్పరి అయిన ఆ ముని ఈ మాటలు ఈ మాటలే కాక ఇంకా ఎన్నో మాటలు చెప్పి నాకు బోధించి అనుజ్ఞ ఇచ్చి తన ఆశ్రమంలోకి ప్రవేశించాడు. కందరాత్తు విసర్పిత్వా పర్వతస్య శనైశ్చరైః అహం వింఝంపహమారుహ్య భవతః ప్రతిపాలయే. నేను ఈ పర్వత గుహ నుండి మెల్లమెల్లగా పాకుతూ వచ్చి వింధ్య పర్వతం నీ రాక కోసం ఎదురు చూస్తున్నా. అద్య శ్వేతస్య కాలస్య ప్రాగ్రం వర్షశతం గతం దేశకాల ప్రతీక్షోస్మి హృది కృత్వా మునేర్వచః. అప్పటికి కొంచెం అధికంగా 100 ఏళ్ల కాలం గడిపోయి నేను ఆ ముని మాటలు స్మరిస్తూ దేశ కాలాల కోసం ఎదురు చూస్తున్నా. మనం అనుసరిస్తున్న దాక్షిణాత్య పాఠం ప్రకారం సంపాతి మాటలలో కొంత పూర్వ పర విరోధం కల. ప్రత్యపాఠం ప్రకారం ఆ నిరోధాన్ని కొంతవరకు తగ్గించబడి 60వ సర్గలో 9వ శ్లోకంలో నిశాకరముని స్వర్గస్థుడైన పిమ్మట సంపాది 8000 సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయినట్టు చెప్పాడు. 63వ సర్గ 2వ శ్లోకం వానరుల రాకకై సుమారు 100 ఏళ్ళు సంపాది నిరీక్షించినట్టు చెప్పం. అక్కడ చెప్పిన 8000 సంవత్సరాలకి దీనికి సంబంధం కుదరదు. కానీ ప్రాచ్య పాఠంలో అష్టౌ వర్ష సహస్రాన్ని ఇత్యాది శ్లోకాలకి బదులు అష్టౌ వర్ష సహస్రాన్ని తేనాస్మిన్ నుషితం గిరా శతం ఏకదేశతే వసతో మమ. ఆ ముని పర్వతం మీద మొత్తం 8000 సంవత్సరాలకు స్వర్గాస్తుడైన తర్వాత నేను ఇక్కడ 300 ఏళ్ల నుంచి ఉన్నాను అన్నాడు. స్వర్గతస్య అతడు స్వర్గస్థుడు కాగా మమ నాకు 100 సంవత్సరాలు 100 అని గడిచాయి. ఆ ముని స్వర్గస్థుడయ్యాడు. నేను 200 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను అని అది కూడా అర్థం కూడా. ఆ తర్వాత తాను పందెం వేసుకొని ఆకాశ మార్గంలో ఎగిరినట్టు చాలా క్రితమే జరిగిందని చెప్ప. పడిపోయిన వెంటనే సంపాది ఆ మునిని కలుసుక. అంచేత ఆయన సన్నిధిలో కొద్ది రోజులు సంపాది
కొన్ని వేల సంవత్సరాలు ఉన్నట్టు. స్వర్గస్థుడైన పిమ్మట 300 సంవత్సరాలు ఆయన చెప్పిన ప్రకారం వానరుల కోసం నిరీక్షిస్తున్నట్టుగా. కనుక 63వ సర్గలోని 3వ శ్లోకానికి బదులు ప్రాచ్యపాఠంలో అద్యద్వైతస్య కాలస్య సాగ్రం వర్షశతస్త్రయం దేశకాల ప్రతీక్షోస్మి హృది కృత్వా మునేర్వచ అనే శ్లోకం భావానికి చాలా అనుగుణంగా. అది మహాప్రస్థానమాసాజ్య స్వర్గతేతు నిశాకరే మాం నిర్దహతి పంతాపు వితర్కైర్బహుభికృతం రుధృతం. నిశాకరుడి మహాప్రస్థానం చేసి స్వర్గానికి వెళ్ళిపోయి అప్పటి నుండి అనేకమైన ఊహలతో నన్ను మనస్తాపం కాల్చేస్తోంది. ఉదితాం మరణే బుద్ధిం మునివాక్యైర్నివర్తయే బుద్ధిర్యాతే నమే దత్త ప్రాణానాం రక్షణే మమ సౌమే సామే పనయతే దుఃఖం దీప్తే వాగ్నిశిఖాతమః. మరణించాలనేటువంటి నాకు కలిగిన ఆలోచన ముని వాక్యాల చేత అణచుకుంటున్నా. నీ ప్రాణాలను దక్కించుకో అని ముని నాకు ఇచ్చిన ఉపదేశం ప్రజ్వరిల్లుస్తున్న అగ్నిజ్వాల చీకటిని పోగొట్టినట్టుగా నా దుఃఖాన్ని పోగొడుతో. బుద్ధ్యతాచ మయా వీర్యం రావణస్య దురాత్మనః పుత్రః సంతర్జితో వాగ్మిర్న త్రాతా మైథిలీ కథం. దురాత్ముడైన రావణుడి పరాక్రమాన్ని గురించి నాకు తెలుసు. నువ్వు సీతను ఎందుకు రక్షించలేదు అని నేను నా పుత్రుణ్ణి నిందించా. తస్యా విలపితం సుత్వా తౌ చ సీతా వియోజితం నమే దశరథ స్నేహాత్ పుత్రేణోత్పాదితం ప్రియం. సీత విలాపాన్ని విని రామలక్ష్మణులకు ఆమె దూరం చెయ్యబడిందని తెలుసుకొని దశరథుడిపై నాకున్న నా ప్రేమ కూర్చి తెలిసి కూడా నా పుత్రుడు నాకు ప్రియం చెయ్యలా. తస్యత్వేనం భువానస్య సంహతైర్వానరైः సహ ఉత్పేతతుస్తథా పక్షౌ సమక్షం వనచారిణాం. అక్కడ గుమికూడిన వానరులతో సంపాతి ఇలా పలికుతుండగా ఆ వానరులు సమక్షంలో అతని రెక్కలు చేశాయి. సదృష్ట్వా స్వాం తమాం పక్షై ఉద్గతైరరుణచ్ఛదై ప్రహర్షమతులం లేభే వానరాంశ్చేదమబ్రవీత్. అతడు ఎర్రని ఈకలతో రెక్కలు మొలిచిన తన శరీరాన్ని చూసుకొని చాలా సంతోషించి వానరులతో ఇలా అన్నాడు. నిశాకరస్య రాజర్షై ప్రసాదాదమితౌజసః ఆదిత్యరశ్మి దిగ్ధగ్ధౌ పక్షౌ పునరుపస్థితౌ. గొప్ప తేజస్సు గల రాజర్షి అయిన నిశాకరముని అనుగ్రహం వల్ల సూర్యకిరణాల చేత కాలిపోయిన నా రెక్కలు మళ్ళీ పుట్టాయి. యౌవనే వర్తమానస్య మమాసేజ్య పరాక్రమ రమే వాజ్యాన గచ్చామి బలం పౌరుషమేవ చ. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎలాంటి పరాక్రమం బలం పౌరుషం కలిగి ఉన్నాను అవి మళ్ళీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. సర్వదా క్రియతాం యత్నః సీతామధిగమిష్యథ పక్షకలాభో మమాయం శివనః సిద్ధి ప్రత్యయకారకః. అన్ని విధాల ప్రయత్నం చేయండి, సీత లభిస్తుంది. నాకు రెక్కలు మొలచటాన్ని బట్టి ఈ కార్యం తప్పకుండా సిద్ధిస్తుంది, మీరు సాధిస్తారు అని నమ్మకం. యత్యుక్త్వా తాన్ హరీన్ సర్వాన్ సంపాదీవదగోత్తమ ఉత్పపాదగిరే శృంగా జిజ్ఞాసు ఖగమో గతిం. పక్షులలో శ్రేష్ఠుడే ఆ ఆ వానరులందరితో ఇలా చెప్పి తనకు ఆకాశంలో ఎగిరే శక్తి ఉందో లేదో అని పరీక్షించుకోవటానికి ఆ పర్వత శిఖరం నుండి పైకెగిర. తస్య తద్వచనం శ్రుత్వా ప్రతి సంహృష్ట మానసాః బభూవుర్ హరి శార్దూలా విక్రమాభ్యుదయోన్ముఖాః.
వానర శ్రేష్ఠులు సంపాది మాటలు విని సంతోషిస్తున్న మనస్సులు పరాక్రమాభివృద్ధి అభిముఖులు అయ్యా. అంటే చెయ్యాల్సిన పని మీద దృష్టి లేదు. అధా పవన సమాన విక్రమా ప్రవగ వరాహ ప్రతిలబ్ధ పౌరుషా అభిజిదభిముఖాదిశం యయు జనక సుతా పరిమార్గణోన్ముఖా. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రిషష్టితమः సర్గः. వాయువుతో సమానమే పరాక్రమం గల వానర శ్రేష్ఠ మళ్ళా పౌరుషాన్ని అభిజిన్ముహూర్తానికి నిరీక్షించి సీతను అన్వేషించటానికి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. 63వ సర్గ సమాప్తి. 64 ఆఖ్యాతాగృద్ధరాజన సముత్పుల్య ప్రవంగమాః సంగతా ప్రీతి సంయుక్త వినేధూ సింహ విక్రమాః. సంపాతి మాటలు విని సింహం వంటి పరాక్రమం గల వానరులంతా కలిసి ఆనందంతో ఎగిరి గంతులేశారు. సంపాతేర్వచనం శ్రుత్వా హరయో రావణక్షయం పృష్టాః సాగరమాజగ్మౌ సీతాదర్శనకాంక్షిణః. వానరుడు సంపాతి మాటలు విని సంతోషించి సీతను వెతకాలనే కోరికతో రావణ నివాసాన్ని వైపు వెళ్ళటానికి సముద్రం దగ్గరికి వచ్చేసి అధిగమ్యంతు తం దేశం దదృశీర్భీమ విక్రమ కృచ్ఛ్రం లోకస్య మహత ప్రతిబింబమివ స్థిరం. భయంకరమైన పరాక్రమం గల వానరుడు ఆ ప్రదేశం చేతి గొప్పదైన లోకంలో పూర్తి ప్రతిబింబమా అన్నట్టుగా సముద్రాన్ని చూశారు. దక్షిణస్య సముద్రస్య సమాసాధ్యోత్తరాం దిశం సంవివేశం తతశ్చక్షుర్ హరివీరా మహాబలవంతులైన వానర వీరుడు దక్షిణ సముద్రం ఉత్తర తీరం చేసి అక్కడ ఒక పద్ధతి ప్రకారం నిలిచారు. తత్వైర్మహద్భి వికృతై కిరీటభిర్వివిధైర్జలై వ్యత్యస్తై సుమహాకాయై దూర్నిభిశ్చ సమాకులం ప్రసుప్తమివ చాన్యత్ర క్రీడంతమివ చాన్యత క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశిభిరావృతం సంకులం దానవేంద్రైశ్చ పాతాళతలవాసిభిః. రోమహర్షకరం దృష్ట్వా నిషేధుః కపికుంజరాః. సముద్రంలో పెద్ద శరీరాల వికృతంగా ఉన్న అనేక విధాలైన జంతువులు క్రీడిస్తున్నారు. పెద్ద ఆకారం గల తరంగాలు ఎత్తుగా పైకి లేచి కిందకి పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సముద్రం నిద్రిస్తున్నట్టుగా, మరి కొన్ని చోట్ల ఆడుకుంటున్నట్టుగా కనిపి, కొన్ని చోట్ల పర్వతాల వంటి తరంగాల చేత కప్పబడి పాతాళంలో నివసించే దానవేంద్రులతో అది వ్యాకులంగా ఉండే రోమాంచనాన్ని గుర్తేస్తూ అలాంటి సముద్రాన్ని చూసి వానర శ్రేష్ఠులు దిగులు చెందారు. ఆకాశమివ దుష్పానం సాగరం ప్రేక్షవానర విషేదు మహితా సర్వే కథం కార్యమితి బ్రవన్. అక్కడ కలిసి నిలిచిన వానరులంతా ఆకాశంలాగా దాటాన్ని శక్యంగా సముద్రాన్ని చూసి దిగులు చెందారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచన. విషణ్ణాం వాహినీం దృష్ట్వా సాగరస్య నిరీక్షణాత్ ఆశ్వాసయామాస హరిన్ భయాత్తాన్ హరిసత్తమః. సముద్రాన్ని చూడటం చేత దిగులు చెందిన సేన చూసి వానర నాయకుడైన అంగద్ భయపీడితుడై వాళ్లతో ఇలా తాన్ విషాదేన మహద విషణ్ణాన్ వానరర్షభాన్ ఉవాచమతిమాన్ కాలే వాదిశూలుర్మహాబల. బుద్ధిమంతుడు బలశాలి అయిన అంగదుడు గొప్ప దుఃఖంతో దిగులు చెంది ఉన్న వానర శ్రేష్ఠులకు ఆ సమయానికి తగిన పద్ధతిగా ఇలా మాట్లాడు. నా విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తర విషాదో హంతి పురుషం. బాలం క్రుద్ధ దిగోరగ.
మనస్సులో విషాదం రానియకూడదు. విషాదం చాలా చెడ్డది. కోపించిన సర్పం బాలుణ్ణి చంపిన విషాదం పురుషుణ్ణి చంపేస్తా. యో విషాదం ప్రహసతే విక్రమే సముపస్థితే తేజసాదస్య హీనస్య పురుషార్థో న సిద్ధ్యతి. కనుక పరాక్రమాన్ని తోపాల్సిన సమయం విషాదానికి అవకాశం ఇచ్చే తేజోవిహీనుడి కార్యం ఏది సిద్ధించదు. తస్యాం రాత్రో వ్యతీతాయాం అంగదో వానరై సహ హరివృద్ధై సమాగమ్య పునర్మంత్రమమంత్రయత్. ఆ రాత్రి గడిచి తర్వాత మర్నాడు అంగదుడు వానరులతో వృద్ధులైన వానరులతో కలిసి మళ్ళా ఆలోచన చేశా. సా వానరాణాం ధజినీ పరివార్యాంగదం బభు వాసవం పరివార్యేణ మరుతాం వాహినీ స్థితం. అంగదుడి చుట్టూ వానరసేన నిలిచి ఉన్న దేవేంద్రుడి చుట్టూ ఉన్న దేవసేనలాగా ప్రకాశి. ఓ న్యస్తాం వానరీం సేన శక్త స్తంభయితుం భవేత్ అన్యత్ర వాలితనయాదన్యత్ర చ హనుమతః. అంగదుడు తప్ప హనుమంతుడు తప్ప మిగిలిన ఎవ్వడు వానరసేనుడు వశంలో ఉంచుకోగలడు. మిగతా వాడు తోకలు దాటిస్తారు. వీళ్ళంటే భయం. కనుక తతస్థాన్ హరివృద్ధాం చ తచ్చ సైన్యమరిందమ హనుమాన్యాంగద శ్రీమాన్ వాక్యమర్ధవదబ్రవీత్. శత్రు సంహార కారకుడు శ్రీమంతుడైన అంగదుడు వృద్ధుడైన వానరులతో ఆ వానర సైన్యంలో గౌరవపూర్వకంగా అర్ధయుక్తమైన మాటలు ఇలా అన్నారు. క ఇదానీం మహాతేజాలంఘయిష్యతి సాగరం సహ కరిష్యతి సుగ్రీవం సత్యమసంధ పొరందము మరిందము. ఇప్పుడు గొప్ప తేజస్సు గల ఎవడు ఈ సముద్రాన్ని దాటి శత్రు సంహారకుడే సుగ్రీవుడి ప్రతిజ్ఞను నిలబెడతాడు. మీరు దమ్మున్న వాడెవడో చెప్పండిరా, బయటపడదు. కో వీరో యోజన శతం లంఘయేత పరంగమ హిమాంశయూధపాన్ సర్వాన్ మోచయేత మహాభయాత్. ఏ వీరుడు, ఏ వానరుడు 100 యోజనాల దూరం లంఘించి ఈ సేనానాయకులందరి మహాయను తొలగించగలడు. కస్య ప్రసాదాద్దారాంశ పుత్రాంశైవ గృహాణి చ ఇతో వివృత్తా పశ్చేమ సిద్ధార్థాః సుఖివో వయం. మనం ఎవడి అనుగ్రహం చేత కార్యాన్ని సాధించి సుఖంగా ఇక్కడ నుండి తిరిగి వెళ్ళి మన భార్యలను పుత్రులను గృహాలని చూడగలం. కస్య ప్రసాదాద్రామం చక్షుణంచ మహాబలం అధిగచ్చేషు సంవృత సుగ్రీవంచ వనౌకసం. ఎవడి అనుగ్రహం చేత మనం సంతోషిస్తూ రాముణ్ణి, మహాబలశాలి అయిన లక్ష్మణుణ్ణి, వానర రాజైన సుగ్రీవుణ్ణి చేరగలం. యది కశ్చిత్ సమర్థః సాగర ప్రవనే హరి స దదాత్విహ నః శీఘ్రం పుణ్యాభయమదక్షిణాం. మీరు ఏ వానరుడికై ఈ సముద్రాన్ని దాటడానికి సామర్థ్యం ఉంటే అతడు శీఘ్రంగా మాకు పుణ్యమైన అభయమని దక్షిణ ఇవ్వుగా. అంగదస్య వచస్త్వా న కశ్చిత్ కించిదబ్రవీత్ స్థిమితేవ భవత్సర్వా సాదత్త హరివాహిని. అంగదుడి మాటలు విని ఏ ఒక్క వానరుడు కూడా ఏం మాట్లాడు. అప్పుడు వానరసేనంత నిశ్చలమైపోయినట్లు అనిపించి పునరేవాంగద తాన్ హరీన్ హరిసత్తమ సర్వే బలవతాం శ్రేష్ఠ భవంతో దృఢ విక్రమ స్వప న్యపదేశ కులే జాత పూజితాశ్చాప్య భీక్షణ సహ. వానరుకు నాయకుడైన అంగదుడు వాళ్లతో మళ్ళా ఇలా అన్నారు. మీరంతా బలవంతులలో శ్రేష్ఠ దృఢమైన పరాక్రమం ఉన్నవారు, కలకలం లేని కులంలో పుట్టిన ఎన్నో సత్కార్యాలు అందుకున్నవాడు, సత్కార్యాలు చేసినవాడు, సత్కారాలు అందుకున్న. నహితో గమనే సంగః కదాచిత్ కస్య విచ్ఛవేత్ ధ్రువధ్వం యస్య యా శక్తి
प्लवने प्लवगर्षभा इच्छाशे श्रीमद्रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे చతుషష్ఠితమ సర్గ. వానర శ్రేష్ఠులారా, మీలో ఏ ఒక్కడికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎన్నడూ అడ్డులేదు. అంచేత మీరు ఎగరటానికి ఎవరికి ఎంత శక్తి ఉందో మీ బలాబలాన్ని మాకు చెప్పండి. ఇది 64వ సర్గ. 65 పంచషష్ఠితమ. అథాంగవచనం దత్వాదే సర్వే వానరర్షభ స్వం స్వం గతౌ సముత్సాహ మూచుస్తత్త యథాక్రమం. గజో గవాక్షో గవయ శరభో గంధమాద మైందశ్చ వివిధైశ్చైవ సుషేణో జాంబవంస్తదా. ఆ తర్వాత గజ గవాక్ష గవయ శరభ గంధమాదన మైంద ద్విపద సుషేణ జాంబవంతాది వానర శ్రేష్ఠులంతా ఎగరటంలో తమ శక్తిని గురించి క్రమంగా ఇలా చెప్పారు. ఆబభాషే జగత్తత్ర ప్రవేయం దశయోజనం గవాక్షో యోజనాన్యాహ గమిష్యామీతి 20. అప్పుడు నేను 10 యోజన దూరం ఎగరగలనని కూడా చెప్పాను. గజుడు చెప్పి నేను 20 అన్నాడు గవాక్ష. శరభో వానరస్తత్ర వానరాంస్తానువాచ 100 తు గమిష్యామి యోజనానాం భవంగమాః. వృషభో వానరస్తత్ర వానరాంస్తానువాచ 40 గమిష్యామి యోజనానాం న సంశయ. వానరాంస్తు మహాతేజ అబ్బర్వీద్గంధమాద యోజనానాం గమిష్యామి 50 న సంశయ. మైందస్తు వానరస్తత్ర వానరాంస్తానువాచ యోజనానాం పరం రష్టి మహం ప్రవితుముత్సహే. తతస్తత్ర మహాతేజ ద్వివిధ భాషద గమిష్యామి న సందేహ 70 యోజనాన్యహం. సుషేణస్తు మహాతేజ సత్వవాన్ గవిసత్తమ 80 ప్రతిజానేహ యోజనానాం పరాక్రమే. వానరులారా, నేను 30 యోజనాలు వెళ్ళగలనని శరభుడు, 40 అని వృషభుడు, నేను 50 అని మహాతేజస్వివైన గంధశమాదుడు, నేను 60 యోజనాలు ఎగరగని మైంది, నేను అనుమానం లేకుండా 70 యోజనాలు ఎగరగలి అని బిదుడు, నేను 80 యోజనాలు దాటగలని ప్రతిజ్ఞ చేస్తున్నానని సుషేణుడు చెప్పాడు. తేషాం కథయతాం తత్ర సర్వాం స్థానన్ మాన్యజ తతో వృద్ధతమస్తేషాం జాంబవాన్ ప్రత్యభాష్. అక్కడ వానరులందరూ అలా పలుకుతుండగా వారి అందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు ఇలా పూర్వమస్మాకమస్యాపి కచ్చిత్ గతి పరాక్రమ ఏ వయం వయసః పార మనుప్రాప్తాస్మ రాంప్రతం. పూర్వం మాకు కూడా ఎగరటానికి ఏదో కొంత పరాక్రమం ఉండేది. ఇప్పుడు మేము చివరి వయస్సులో ఉన్నాం కనుక కింతు వైనం గతే శక్యమిదం కార్యముపేక్షం యథర్థం కవిరాజశ్చ రామశ్చ కృత నిశ్చయౌ. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏ కార్యం సుగ్రీవుడు రాముడు తప్పక చెయ్యాలని నిశ్చయించుకొని ఉన్నారు, దాన్ని మనం ఉపేక్షించడం కుదరదు, తగదు. సాంప్రతం కాలమస్మాకం యా గతిస్తాం నిబోధత 70 యోజనానాం తు గమిష్యామి న సంశయ. ఇప్పుడు మాకు ఎంత శక్తి కలదో వినండి. నేను నిస్సంశయంగా అనుమానం 90 యోజనాలు వెళ్ళగలను. తాంశ పర్వాంతరిశ్రేష్ట జాంబవానిదమబ్బని న కల్వేతావ దేవాసీద్గమనే మే పరాక్రమ. జాంబవంతుడు వానర శ్రేష్ఠులందరితో ఇలా, పూర్వం నాకు గమన విషయంలో శక్తి ఎంత మాత్రమే కాదు. మయా వైరోచనే యజ్ఞే ప్రభవిష్ణు సనాదన తదక్షిణీకృత పూర్వం క్రమమాణస్త్రివిక్రమ. పూర్వం బలిచక్రవర్తి చేసిన యజ్ఞంలో 3 లోకాలను ఆక్రమించే సర్వసమర్థుడు నిత్యుడైన త్రివిక్రముడు నేను ప్రదక్షిణ చేసి వచ్చాను రా, అంత తక్కువ వాణ్ణి ఇంకా. ఇదానీమకం వృద్ధ ప్రబలే మంద విక్రమ యౌవనే చ తదాసీన్మే
బలమప్రతిమం పతిము. అలాంటి నేను ఇప్పుడు ముసలివాణ్ణి అవటం చేత నా శక్తి తగ్గిపోయి, పూర్వం నేను యవ్వనంలో ఉన్న నాకు సాటి లేని గొప్ప బలం ఉండే. సంప్రచేతాదావ్య దేవాద్య శక్యం మే గమనే నైనావత వైతానతా చ సంసిద్ధి కార్యసాస్య భవిష్యతి. ఇప్పుడు నాకు ఈ వయస్సులో స్వయంగా వెళ్ళే శక్తి అంత మాత్రమే, కానీ దీని చేత కార్యమేమి జరగదు కదా. అధోత్తరముదానార్థ అబ్రవీద్ గజ గజ అంగదస్త హనుమాన్య తథా ప్రాజ్ఞో జాంబవంతం మహాగ. బుద్ధిమంతుడైన అంగదుడు వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు ఉదారమైన అర్థం గల వాక్యాన్ని ఆదరపూర్వకంగా అన్నారు. అహమేతద్గమిష్యా యోజనానాం శతం నివర్తదేదు మే శక్తి శాన్నవేది నిశ్చితం. నేను ఈ సుదీర్ఘమైన 100 యోజనాలు వెళ్ళగలిగే, కానీ తిరిగి వచ్చే శక్తి నాకు ఉందో లేదో గట్టిగా చెప్పలేనని చేతులు దాచి తమువాచ హరిశ్రేష్టం జాంబవాన్ వాక్యగోవిద న్యాయతే గమనే శక్తి స్తవ హర్య సత్తమాహం. మాటలలో నేర్పడి అయిన జాంబవన్ అంగదుడితో ఇలా అన్న, నానరుల భల్లూకాల నాయకుడైన అంగద, నీకు ఎగిరే శక్తి ఎంత ఉందో నాకు తెలుసు. కామం శతసహస్రం నహ్యేష విధురుచ్యతే యోజనానాన్ భవాన్ శక్తో గంతుం ప్రతి వివర్తితం. నీకు 1,00,000 యోజనాల దూరం కూడా తిరిగి రాగల సమర్థుడు. అయినా నేను చెయ్యాల్సిన విధానం ఇది కాదు. నహి ప్రేషయితా తాత స్వామి ప్రేష కథం జన భవతాయ జన సర్వ ప్రేష ప్రవగసత్తమా. తండ్రి, ఇతరులను ఆజ్ఞాపించి పంపాల్సిన ప్రభు ఎప్పటికీ ప్రభువుని పంపకూడదు. అంతా అయిపోయిందాదో చివరి. ఓ వానర శ్రేష్ఠ, మీరందరూ నువ్వు సంపదకి పంపదగిన భవాన్ కరత్రమస్మాకం స్వామి భావి వ్యవస్థిత స్వామి కలత్రం సైన్యస్య గతిరేష పరందవ. శత్రు సంహారక, మాకు అధిపతిగా ఉన్న నిన్ను మేము రక్షించుకో. సైన్యం తన స్వామిని రక్షించుకో, అదే విధింపబడిన మార్గం. అభిచైతస్య కార్యస్య భవాన్ మూలమరిందవ తస్మాత్ కలత్ర తత్ర తత్తావత్తాత ప్రతి బాల్య సదా భవాన్. శత్రు సంహారకుడా తండ్రి, ఈ కార్యానికి అంతకు నువ్వు మూల కారకుడు. అంచేత నిన్ను రక్షించాల్సిన, నువ్వు మా చేత రక్షింపబడాల్సిన, నేనెప్పుడు కూడా నీ రక్షణ చూసుకో. మూలమర్ధస్య సంరక్షమేష మార్య విదాంబయ మూలే పరిసిద్ధ్యంతి గుణాః సర్వే ఫలోదయాః. కార్యం యొక్క మూలాన్ని సంరక్షించుకో. కార్యాన్ని ఎలా సాధించాలో తెలిసినవాడు చెప్పే నీతి. మూలం స్థిరంగా ఉంటేనే మంచి ఫలాలు ఇస్తాయి, గుణాలు వాటంతటవే వస్తాయి. తద్భవానస్య కార్యస్య సాధనం సత్యవిక్రమ బుద్ధి విక్రమ సంపన్నో హేతురత్ర పరం తవ. సత్యమైన పరాక్రమం కలవాడవైన ఓ అంగద, ఈ కార్యానికి నువ్వే సాధన. శత్రు సంహారక, బుద్ధి పరాక్రమాలు గల నువ్వే ఈ కార్యం సాధించాలంటే మా వెంట ఉండి నువ్వు నడిపించు. గురుస్య గురుపుత్రశ్చాత్వం హీన కవిసత్తమ భవంతమాశ్రిత్య వయం సమర్థాఖ్యర్థసాధవే. వానర శ్రేష్ఠ, నువ్వు మాకు రాజు అవ్వటం చేత పూజ్యుడైన వారి కుమారు యువరాజు అవ్వటం చేతనే నువ్వు మాకు పూజ్యుడవు. మేము నీ సహాయం చేతనే ఈ కార్యాన్ని నిర్వర్తించాలి. ఉక్తవాక్యం మహాప్రాజ్ఞ జాంబవంతం మహాకవి ప్రత్యువాసోత్తరం వాక్యం వారిసూను రథాంగద. మహాబుద్ధిమంతుడైన జాంబవంతుడు చెప్పిన మాటలు విని వానర నాయకుడు వారి కొడుకు అయిన అంగదుడు ఇలా అన్నాడు.
యది నాగం గవిష్యామి నాణ్యో వనరపుంగవ పునః కల్విద అస్మాభి కార్యం ప్రయోపవేశం. మరొక వానర శ్రేష్ఠుడు వెళ్ళక నేను వెళ్ళకపోతే మనకి ప్రాయోపవేశం చెయ్యాల్సిందే కదా. సుగ్రీవుడు తల తీసేస్తా. నృత్వా హరిపదే సందేశం దయ్యధీమద తత్రావిగత్వా ప్రాణ పశ్యామి పరిరక్షణం. బుద్ధిశాలి అయిన సుగ్రీవుడి ఆజ్ఞ నిర్వర్తించకుండా తిరిగి ఇక్కడికి వస్తే మనకు ప్రాణాలు రక్షించుకోతామని నేను అనుకోవాలి. అంటే తల తీశారు. నహి సహి ప్రసాదే చాత్యర్థం కోపేచ హరిరేశ్వర అదేచరస్య సందేశం వినాశో గమనే భవేత్. కనుక సుగ్రీవుడు మిక్కిలి అనుగ్రహాన్ని చూపడానికి కోపం చూపడానికి కూడా సమర్థుడు. అతని ఆజ్ఞ నెరవేర్చుకుండగా తిరిగి వెళ్తే మనకు వినాశనం తప్పదు. తత్తథా కస్య కార్యస్య భవిష్యన్యథాగతి తద్భావేవ దుష్టార్థః సంచింతయితుమర్హతి. ఇది ఎలాగే ఈ కార్యానికి మరొక మార్గం లేదు. అందుచేత అన్ని విషయాలు తెలిసిన నువ్వే ఆలోచించాలి. ఓం సోంగదేన తథా వీర ఇత్యుక్తః ప్లవగర్షభ జాంబవానుత్తమం వాక్యం ప్రోవాచేదం తతోంగదం. వీరుడు వానర శ్రేష్ఠుడైన జాంబవన్ అంగదుడి మాట అతనితో ఉత్తమమైన వాక్యాలుగా ఇలా. తస్య తే వీరకార్యస్య న కించిత్ పరిహాస్యతే ఏష పంచోదయామ్యే సంచోదయామ్యే వందేనం యః కార్య సాధయిష్యత్. వీరా, ఈ కార్యానికి ఎట్టి లోపం కూడా జరగరాదు. ఈ కార్యాన్ని సాధించిన వాడిని నేను ప్రేరేపిస్తా. ఆయన అక్కడ మూల కూర్చొని తతప్రతీతం ఫలవతాం వరిష్ట ఏకాంతమాశ్రిత్య సుఖోపవిష్టం సంచోదయామాస హరిప్రవీరం హనుమంతమేవ. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణి ఆది కావ్యే కిష్కింధాకాండే 65వ సర్గ. తర్వాత వానరుల మహావీరుడైన జాంబవంతుడు ప్రసిద్ధుడు, వానర శ్రేష్ఠుడు, వానరులలో మహావీరుడై ఏకాంత ప్రదేశం సుఖంగా కూర్చొనివని హనుమంతుని ప్రేరేపించాడు. 65వ సర్గ సమాప్తి. షష్టితమ సర్గ 66. అనేక శతసాహస్రీం విషన్నాం హరివాహినిం జాంబవాన్ సముదీక్షైవ హనుమంతమథాబ్రవీత్. లక్షల సంఖ్యలలో వానరసేన దిగులు చెంది ఉండడం చూసి జాంబవంత్ హనుమంతుడితో ఇలా అన్న. వీరవానరలోకస్య సర్వశాస్త్ర విదాంబర తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమాన్ కిం న జల్పసి. వానరులలో వీరుడు సమస్త శాస్త్రాలు తెలిసిన వాళ్ళలో శ్రేష్ఠుడు అయిన హనుమంత, ఏకాంత ప్రదేశం మౌనంగా ఎందుకు కూర్చున్నావయ్యా? మేము ఇంత తర్జన భర్జన పడుతుంటే మాట్లాడవే. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యవి రామలక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. హనుమాన్, నువ్వు తేజస్సు చేత్ బలం చేత్ వానర రాజైన సుగ్రీవుడు రామలక్ష్మణుడు సమానుడవే కదా. హరిస్తనేమి పుత్రో వైనతేయో మహాబల గరుత్మాన్ ఇది విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం. జనతా కాశ్యపులపుత్రుడు మహాబలశాలి, సర్వపక్షులలో ఉత్తముడై గరుత్మంతుడు ప్రసిద్ధుడు కదా. బహుశోహి మయా దృష్ట సాగరే సమమహాస మహాబల భుజంగామద్ధరన్ పక్షి మహావేగో మహాయశా. గొప్ప బలం, వేగం, యశస్సు గల గరుత్మంతుడు సముద్రంలో సర్పాలను పైకి లాగుతుండగా నేను అనేక పర్యాయాలు యద్బలం తస్య తావద్భుజ బలం తవ విక్రమశ్చాపి తేజశ్చ సతే
ఏతేనాపహీయతే. కనుక అతని రెక్కలకు ఎంత బలం ఉందో నీ భుజాలకు కూడా అంతే బలం ఉందరా. పరాక్రమం చేత తేజస్సుదే నువ్వు అతనికి ఏ మాత్రం తీసి బలం బుద్ధిశ్చ తేజస్వ సత్వం చ హరిపుంగవ విశిష్టం సర్వభూతే హిమాత్మానం న సజ్జపే. కనుక వానర శ్రేష్ఠ హనుమాన్, నీ బలం బుద్ధి తేజస్సు ధైర్యం ఇతర ప్రాణులలో ఉన్నవాడి అంటే అధికమే. నీవు ఈ కార్యానికై ఎందుకు సిద్ధం అవ్వటం లేదు. అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత పుంజికస్తర అంశవేది పరిఖ్యాత పత్ని కేసరినో హరే. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు ప్రసిద్ధురాలు అంజన అనే పేరు గల ఆయన పుంజికస్థల అనే అప్సర స్త్రీ వానరుడైన కేసరి భార్య. విఖ్యాత త్రిషు లోకేషు రూపేణ ప్రతిమా భువి అభిశాపాద భూత్తాత వానరీ కామరూపిణి. నాయన సౌందర్యంలో సాటిలేందిగా 3 లోకాలలో ప్రసిద్ధురాలైన ఆమె శాపవశంచేత స్వేచ్ఛానుసారంగా రూపం ధరించగల వానర స్త్రీలాగా భూలోకంలో పడి దుహిత వానరేంద్రస్య కుంజరస్య మహాత్మ మానుషం విగ్రహం కృత్వా రూపయౌవనశాలిని విచిత్రమాల్యాభరణ కదాచిత్ క్షౌమకారిణి ఆచత్ పర్వతస్యాగ్రే రావృడంబుద సన్నిధి. కనుక వానరుడు ప్రభువైన మహాత్ముడే కుంజరుడు కుమార్తెగా పుట్టి ఆ పుంజిక స్థల రూపంలో యవ్వనంలో ప్రకాశిస్తున్న మనుష్య శరీరం కాల్చి విచిత్రమైన పుష్పమాల అలంకారాలు ధరి తెల్లని పట్టు వస్త్రం కట్టుకొని ఒకనాడు వర్షాకాల మేఘంలా ఉన్న పర్వత శిఖరంలో తిరుగుతాడు. అస్యావస్త్రం విశాలాక్ష పీతరక్తదయం శుభం త్రిస్థితాయా పర్వతశ్చాగ్రే మారుతో సాహరక్షణై. విశాలైన నేత్రాలు గల ఆమె పర్వత శిఖరం మీద ఉండగా పచ్చని ఎర్రని అంతులుగా ఆమె వస్త్రాన్ని వాయుదేవుడు నెమ్మదిగా తొలగి సదర్శ తతస్తస్య వృత్తాపూర్వసం సదా తనౌ చ సిపీనౌ సహిత సుజాతం చారుచాననం. అప్పుడు వాయుదేవుడు ఆమె యొక్క గుండెని కలిపి ఉన్న తొడ బడిసి దగ్గరగా ఉన్న చాలా అందమైన ముఖాన్ని చూసి ఆం విశాలాయత శ్రోణి తను మధ్యాం విశస్విని దృష్ట్వైవ శుభ సర్వాంగీం పవన కామమోహిత. విశాలకటి ప్రదేశం సంగని నడు అందమైన సకల అవయవాలుగా కీర్తివంతురాలై ఆమె చూడగాని వాయుదేవుడు కామమోహితుడయ్యాడు. సదాం భుజాభ్యాం దీర్ఘాభ్యాం పర్వశ్వజత మారుద మన్మథావిష్ట సర్వాంగో గతాత్మా తామనిందితాం. దోషాలు లేని ఆమెయన్ మనస్సు ప్రవర్తించడంచే మన్మధుడావేశించ సకల శరీరంగా వాయుదేవు పొడవైన భుజాలతో ఆమెను కౌగలించి సాధు తత్తైవ సంప్రాంత సువ్రతావక్యమభృ ఏకపత్నీవ్రతమిదం పూర్ణాశయుతుమిచ్చతి. ఉత్తమమైన నియమాలు గల ఆమె అప్పుడు భయపడుతూ ఇలా నా ఏకపత్ని వ్రతాన్ని నశింపచేస్తున్న వాడెవడ్రా అని అంజనాయా వచస్కృత్వ మారుత ప్రత్యభాష నత్వాం హింసామి శుశ్రోణి మా భూతే మనసో భయం అభయం. అంజన మాటలు విన్ని వాయుదేవ్ అందమైన శ్రోణులు గలవో అంజన, నిన్ను నేను హంసించను, భయపడదు. మనసోస్మి గతో యత్వా పరిశ్వజ్య యశస్విని వీర్యవాన్ బుద్ధి సంపన్న తన పుత్రో భవిష్యతి. కనుక కీర్తిమంతురాల నేను నిన్ను కౌగలించుకొని మనస్సు చేతనే నిన్ను అనుభవించా. అంచేత నీకు వ్రతభంగం లేదు. నీకు పరాక్రమవంతుడైన బుద్ధివంతుడైన సుపుత్రుడు ఒకడు మహాసత్వో మహాతేజ మహాబలపరాక్రమ లంఘనే పరబనే చైవ భవిష్యతి మయా సమ. గొప్ప ధైర్యం తేజస్సు బలం పరాక్రమం కల
నీ కుమారుడు ఎగరటంలో దుమకటంలో నాతో సమానుడై ఉంట. ఏవ ముక్తా తపస్తుష్ట జననీతే మహాకవి గుహాయాంతం మహాబాహు ప్రజజ్ఞే రవగర్షభం. గొప్ప బాహువులు గల ఓ వానర శ్రేష్ఠ, నీ తల్లి మాట విని సంతోషి గుహలో వానశ్రేష్ఠుడైన నిన్ను కన్నది. అభ్యర్థితం తద సూర్యం బాలో దృష్ట్వా మహాసని ఫలో ఫలం చేది జిఘ్నుక్ష స్వముతాభ్యుతితో దివం. బాలుడవైనడు మహావనంలో ఉదయిస్తున్న సూర్యుడు అదొక పండనుకొని భ్రమపడి పట్టుకోవాలి కోరికతో ఆకాశం వైపు ఎగిర. శతాని త్రేణి గదత్వాద యోజనానాం మహాకవి తేజసాదశ్చ విద్ధూతౌ న విషాదం గతస్తతః. నా త్రిహర శ్రేష్ఠుడ, నువ్వు 300 యోజనాల దూరం ఎగిరి సూర్యుడి తేజస్సు ఆక్రమిస్తున్నను దానివల్ల భయపడ. వాం అప్యుపగతహాం గతం తూర్య అంతరిక్షం మహాకవి క్షిప్తమిద్రేణ దైవజ్రం కోపావిస్తేన ధీమత. వానర శ్రేష్ఠుడ, వేగంగా ఆకాశం మీదికి వచ్చిన నేను చూసి బుద్ధిమంతుడైన ఇందు కోపావిష్టుడై నీపై వజ్ర ఆయుధాన్ని ప్రయోగి. తదా శైలాగ్ర శిఖరే నామో హనురభ్యజ్జత తతో హి నామధేయంతే హనుమానితి కీర్తిదం. అప్పుడు నీవు పర్వత శిఖరం మీద పడటం నీ ఎడమ గడ్డం విరిగి అంచేత నీకు హనుమ అనే పేరు వచ్చింది. తతస్వాం నిహతం దృష్ట్వా వాయుర్గంధవ స్వయం త్రైలోక్యే వృష సంకృద్ధౌ న సవనౌ వై ప్రభంజన. గంధాన్ని మోసేవాడు, వృక్షాదులను విరిచేవాడు శక్తి గలవాడే వాయుదేవుడు నిన్ను ఆ విధంగా దేవేంద్రుడు కొట్టడం చూసి చాలా కోపించినవాడు 3 లోకాల్లో అసలు గాలి వీసకుండా చేశాడు మీ నాన్న. సభ్రాంతాంచ సురా సర్వే త్రైలోక్యే క్షోభితే సది ప్రసాదయంతి కంక్రుద్ధం మారుతం భువనేశ్వరాః. 3 లోకాలు క్షోభ చెందటం చూసి లోకపాలకులైన దేవతలను కోపించి ఆ వాయుదేవుణ్ణి ప్రార్థి. ప్రసాదితే చ సభవే బ్రహ్మ తుభ్యం వరం దదౌ అసస్ర మధ్యతాం తాత సమరే సత్య విక్రమ. యుద్ధంలో సత్యమైన పరాక్రమం గల నాయన వాయుదేవుడు ఆ విధంగా బతిమాలు కొనబడే సమయంలో బ్రహ్మదేవుడు నీకు శస్త్రాలతో పాటు సాగు లేకపోవటం అనే చిరంజీవత్వం కూడా బలంగా. వజ్రస్య సరీ నిజ విపాతేన విరుజంత్వాం సమీక్ష సహస్రనేత్ర పీతాత్మ దదౌ తే వరముత్తమం స్వచ్ఛంతశ్చ మరణం తవ శాదితి వై ప్రభూ. ఆ తర్వాత సర్వసమర్థుడైన హనుమాన్ వజ్రాయుధం ప్రయోగించిన నీకు ఎలాంటి పీడ కలగకుండా చూసి దేవేంద్రుడు సంతోషిస్తూ నువ్వు కోరినప్పుడు మాత్రమే నీకు మరణం వస్తుందని గొప్ప వరం ఇచ్చి. సత్వం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుతస్యౌరసపుత్ర తేజసాయాపి తత్సమః త్వం హి వాయుసుతో వత్స లవనే చాపి తత్సమః. భయంకరమైన పరాక్రమంగా అలాంటి కేసరి క్షేత్రజ పుత్ర వాయు ఔరసపుత్ర తేజస్సు చేత అతనితో సమ. నాయన వాయుపుత్రుడమైన ఎగరటంలో కూడా వాయువంత సమాన బలం కల. నయ మధ్య గత ప్రాణ భూ నావస్మా భవా నస్మావ సాంబదం దాక్ష విక్రమ సంపన్న కపిరాయ ఇవాపర. ఇప్పుడు మా ప్రాణాలు పోత. ఇప్పుడు మాలో సామర్థ్య పరాక్రమం కలవాడు నువ్వు ఒక్కడి. 2వ సుగ్రీవుడివి పంపంటాయి. త్రివిక్రమే మయా తాత సకలైవ కానన త్రిః సప్తకృత పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. నాయన మహావిష్ణు త్రివిక్రూపం ధరించినప్పుడు నేను ఈ పర్వత అరణ్యాలలో కూడిన భూమికి 21 ప్రదక్షిణాలు చేశాను రా.
తదా చౌషధయోస్మాభిः సంచితాదేవ శాసనాత్ నిర్మధ్యమమృతం యాభి తదానీం ఓ మహద్బలం. కనుక అప్పుడు దేవతల ఆజ్ఞ చేత సముద్రంలో వేసి అమృతం మదించటానికి ఉపయోగించి ఓషధులు సంపాదించుకొని ఆ కాలంలో మాకు చాలా బలం ఉండేది. స ఇదానీమహం వృద్ధ పరిహీన పరాక్రమ సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్విత. ఇప్పుడు ముసలాడైపోయా, నా బలపరాక్రమాలు క్షీణించాయి. ఈ సమయంలో మాలో సమస్త గుణాలు ఉన్నవాడి తద్విజృంభస్య విక్రాంత ఫలవతాముత్తమోహ్యభి తదీర్ణ్యం దష్టు కామాహి సర్వా వానరవాహిని. పరాక్రమవంతుల అంచేత విజృంభి నీవు వానరుల శ్రేష్ఠ. ఈ వానర సేనంతా నీ పరాక్రమాన్ని చూడాలని ఉవ్విళ్ళు ఉత్తిష్ట హరిశార్దూల లంఘయత్వమహార్ణవ పరాహి సర్వభూతానం హనుమన్యా గతిస్థవ. వానర శ్రేష్ఠ హనుమంత లే, మహాసముద్రాన్ని నీ గమన శక్తి జగత్తులో అన్ని ప్రాణుల గమన శక్తి కంటే చాలా గొప్ప. విషన్నాహరయ సర్వే హనుమాన్ కిముపేక్షతి విక్రమస్య మహావేగ విష్ణుస్త్రీన్ విక్రమానివా. హనుమంత, వానరులందరూ దిగులు చెందుతూ ఉన్నా నీవు ఉపేక్షిస్తున్నావు, ఇంకా పనికిరాదు. మహావేగం గలవాడు విష్ణువు 3 పాదన్యాసాల లోకాన్ని ఆక్రమించిన నీ శక్తియు తత కపీనాం వృషభేన చోదిత సయీత వేగ పవనాత్మజక్ష్యపి ప్రహర్షయంత హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనస్తదా. ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే 66తమ సర్గః. కనుక ప్రసిద్ధమైన వేగం గల వాయుపుత్రుడ హనుమ వానర శ్రేష్ఠుడైన జాంబవంతు ఈ విధంగా ప్రేరేపించగా వానర వీర సైన్య సంతోషం కలిగేటట్టు తన శరీరాన్ని చాలా పెద్దదిగా చేశాడు. ఇక ఇది బహుశా కిష్కింధలో చివరి సర్గయ్య. సముద్రం దాటడానికి హనుమంతుడు ఉత్సాహం. తం దృష్ట్వా జృంభమాణంతే కర్వితం శతయోజనం వేగేనాపూర్యమాణంచ సహసా వానరోత్తమం సహసా శోకముత్సృజ్య ప్రహర్షేణ సమన్విత వివేగుస్తష్టుపశ్చాపి హనుమంతం మహాబలం. వానరోత్తమం మహాబలశాలి అయిన హనుమంతుడు 100 యోజన దూరం దాటాన్ని విజృంభిస్తూ వేగాన్ని పూర్తిగా చూపటానికి ఉద్యుక్తుడు అవ్వగా చూసి వానరుడు వెంట శోకాన్ని వది చాలా సంతోషిస్తూ దిగ్గరగా అరిచి అతన్ని స్తుతించారు. సదృష్ట విస్మితాశ్చాపి ఏ వీక్షంతే సమంతత. ఇది విక్రమ కృతోత్సాహం నారాయణ దివ ప్రజా. వానరుడు అతని చుట్టూ సంతోషిస్తూ 3 అడుగులు వేయటం ఉత్సాహం చూపుతున్న మహావిష్ణువు ప్రజలు ఎలా చూశారో అంత ఆశ్చర్యంగా చూశారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమానిధ్య లాంగూలం హర్షాద్బలముపైనాం. మహాబలశాలి అయిన హనుమ వానరుడి చేత స్తుతింపబడు సంతోషం వల్ల బలాన్ని తోకను గట్టిగా పెరిగారు. తస్య సంస్తూయమానస్ వృద్ధైర్వానరపుంగవై తేజస పూర్వమానస్య రూపమసైదనుత్తమం. పెద్దవాళ్ళైన వానర శ్రేష్ఠులంతా స్తుతిస్తుండగా తేజస్సు నిండి ఉన్న అతని ఆకారం చాలా ఉత్తమంగా యథా విజృంభతౌ హింహౌ వివృతే గిరిగౌవలి మారుత శౌరసపత్త తథా సంపతి జృంభతే. తెరవబడిన విశాలమైన పర్వత గుహలు సింహం ఎలా విజృంభిస్తుందో వాయుపుత్రుడైన హనుమ ఇప్పుడు అలా విజృంభిస్తా. అశోభతముఖం అస్య జృంభమాణస్య ధీమత అంబరీష దివాదీప్తం విధూమైవ
పావక. అంబరీషం అంటే మనం అట్లేసుకుంటే పెనం పేరు కూడా అంబరీష్. ధీమంతుడే హనుమంత్ ఆవులించినప్పుడు అతని ముఖం ఎర్రగా కారిన పెనల ధూమం లేని అగ్నిలాగా హరినాముత్తితో మధ్య సంప్రహృష్ట తనూతమారుహ అభివాజ్య హరీన్ వృద్ధాన్ హనుమాన్నిదమబ్రవీత్. హనుమంతుడు వానరుల మధ్య నుండి లేచాడు. అతని శరీరం గగుర్పడిచింది. పెద్దలైన వాళ్ళందరూ నమస్కరించి అతడు ఇలా 6 జత్సర్వతాగ్రాని హుతాశన సఖూనుల బలవాన ప్రమేయశ్చ వాయురాకాశగోచర. అగ్నికి స్నేహితుడు, వేగంగా సంచరించేవాడు, ఊహింపశక్యం కాని బలం కలవ, ఆకాశంలో సంచరించే అయిన వాడే వాయుదేవుడు. పర్వత శిఖరాలు కూడా ఎగరగొట్టగలడు మా బాబు అని. తస్యాహం శీఘ్రగస్య మహాత్మనః మారుతశార సౌరసః పుత్రాః నా ప్రవణేనాద్మి తత్సమః. శీఘ్రంగా నడిచేవాడు, మహావేగవంతు, మహాత్ముడైన వాయుదేవుడు ఔరసపుత్రుడైన నేను ఎగరటంలో అతడికి సమానం. వచ్చేసి పొంగిపోయాడు. ఉత్సహేయం విస్తీర్ణ మాలికంతమివాదృశం మివాంబరం మేరుం గిరివసంగేన పరిగంతుం సహస్రశః. ఆకాశంలో కురుస్తుందా అన్నట్టు అతని విశాలమైన మేరు పర్వతం వేల కొద్ది పర్యాయాలు ప్రదక్షిణ చెయ్యగ బాహువేగ ప్రణుస్నేహ సాగరేణ సముత్సగే సమాప్లావ ఇతం లోకం స పర్వత మరీహృదం. సముద్రాన్ని నా బాహువుల వేగం చేత కరి పర్వతాలతో, నదులతో, చెరువులతో ఈ లోకాన్నంతా ముంచెత్తస్తా. గుమోరు జంఘా వేగే భవిష్యతి సముత్థిత మహాగ్రహ సముద్రో వరుణాలయ. వరుడి నివాసమైన సముద్రం నా తొడల పిక్కల వేగం చేత పైకి లేచిపోగా దానితో జల జంతువులన్నీ పైకి లేచిడిపో. పన్నగాశన మమాకాశే అదంతం పక్షిసేవిదం వైనతేయమహం శక్త పరిగంతం సహస్రశః. పక్షిరాజు సర్పాలను భుజించేవాడు అయిన గరుత్మంతుడు ఆకాశం మీద ఎగురుతున్నప్పుడే నేను అతడికి అనేక వేల పర్యాయ ప్రదక్షిణ చెయ్యగల సమర్థ. ఉదయాత్స్థితం వారు జ్వలంతం రశ్మిమారిణ అనంతమితి మారిచ్చ అహం గంతుం సముచ్చహే. తతో భూమి సమస్పృష్ట్వా పునరాగంతుముత్సగే ప్రవేగేనైవ మహదా భీమేన బలవగర్షవ. కిరణాల పంక్తులతో ప్రజ్వరిల్లుతున్న సూర్యుడు ఉదయ పర్వతం నుండి ప్రయాణమై అష్టాద్రి చేరటానికి పూర్వం నేను అతన్ని సమీపి తిరిగి వచ్చి భూమి దగ్గర మళ్ళా అతనికి ఎదురుగా వెళ్ళగలిగిన దమ్ము నాది. ఉత్పహేయ మతిక్రాంతం సర్వనాగాశరోచరాన్ సాగరాన్ శోషయిష్యామి దారయిష్యామి మేదిన. ఆకాశంలో సంచరించే అందరినీ అతిక్రమించగల. పంపు కొట్టారుగా ఓ విజృంభించి సాగరాన్ ఎండింప చెయ్య, భూమిని చీల్చేస్తా. పర్వతాం చూర్ణ ఇష్యామి లవమాన ప్లవంగం హరిష్యాం యూరువేగ లవమానో మహార్. నేను ఎగురుతో పర్వతాన్ని ముక్కలు చేస్తా, త్వరల వేగంతో మహాసముద్రాన్ని హరిస్తా. లతానాం వివిధం పుష్పం పాదపానాంచ సర్వధ అనుయాస్య జిమా మధ్య లవమానం విహాయస. నేనిప్పుడు ఎగురుతుండగా అనేక విధాలే లతా వృక్ష పుష్పాలు నా వెనకనే రాగలవు. భవిష్యతి మే ప్రస్థా